Vinisha Reddy, Functional Nutrition Clinic, control diabetes naturally with right nutrition. కాంట్రాక్టర్ నరసింహ అంటే ఎవరు? చేసేవాళ్ళం మేమే, కానీ చేయించేవాడు వేరొకడు ఉన్నాడు. నీ కారణంగా 3 ప్రాణాలు పోయాయి. దానికి సంబంధించిన ఆధారాలు నా దగ్గర ఉన్నాయి. ఇందులో 50 లక్షలు ఉన్నాయి. అంటే 50 లక్షలు తీసుకుని ఈ పేపర్స్ నీకు ఇచ్చి వెళ్ళిపోతాను అనుకున్నావా? మొత్తం ₹1 కోటి. కోటిచ్చి కొనేద్దాం అనుకుంటున్నావా? అసలు నువ్వేం చేసావో నీకు అర్థమవుతుందా? నువ్వు వేసిన రోడ్డు వల్ల 3 ప్రాణాలు పోయాయి. ఇది తీసుకెళ్ళి అప్పగిస్తే నీ బ్రతుకు కుక్క బతుకే. ఇప్పుడు ఈడి బ్రతుకు కుక్క బ్రతుకైపోయింది. 5 కోట్లు అడిగింది తప్పే సార్. నన్ను క్షమించండి సార్. నన్ను వదిలేయండి సార్. ఏయ్, ఎంతసేపు అవుద్ది? ఈడేంటి ఇక్కడ? రే ఎవడ్రా నువ్వు? నిన్నేబే. పంచ్కి కేర్ ఆఫ్ అడ్రస్ రా నేను. పంచ్ అంటే ఏందిరా? ఏందిరా పంచు? ఏం అన్నా, చేస్తావురా నువ్వు? వద్దనా, వాడు పెద్ద సైకోనా కన్నా. నేను చెప్పేది వినన్నా, వద్దనా. అన్నా, చెప్పాను కదన్నా. వాడు వెళ్ళేదాకా మనం దాకోవాలి. బొచ్చు బాగా పెంచావు. ఏ షాంపూరా? పడేషోళ్ళ సారా ఇంత గట్టిగా ఉందేంట్రా? నేనెవడో దాసుగాడి కోసం వస్తే మధ్యలో మీ సోదేంది బే? రే అరుస్తే టెంప్ట్ అవుతే రొగ్గొడతా. రేయ్ వద్దురా. తెల్ల చొక్కా తెల్ల లుంగి వేసుకున్నావు అంటే నువ్వేరే దాసుగాడివి. నీ సీడు చినిగిందిరోయ్. అన్న దగ్గర పోతున్నానా? పోనీరా పోనీ, మన దగ్గర రాలేదుగా, అది చాలు, మూసుకో. ఎవర్రా నువ్వు? డబ్బుల కోసం ఏమని చేస్తారా? ఉచ్చు కూడా తాగుతారా? కొత్త చొక్కారా? పేసిన డబ్బులతో కొన్న కొత్త చొక్కారా? పందులు పందులాగా బతుకుతున్నాయి, కుక్కలు కుక్కలాగా బతుకుతున్నాయి. మనిషి పుట్టి నువ్వెందుకు మనిషిలాగా బతకట్లేదు? అన్నా అన్నను కొడుతున్నానా? అన్న నువ్వు నాకు భయం అవుతుందన్నా. నాకు మాత్రం భయమేదా?
మనం వెళ్తే మనల్ని కొడతాడు. మీ వల్ల ఎవరైనా ప్రాణం పోతే 50,000 లక్ష రూపాయలు విలువ కడతారా? విలువ కడతారా? చెప్పురా, చెప్పు. నీ ప్రాణం విలువెంతో చెప్పు. చెప్పు, నీ ప్రాణం విలువెంతో, నీ ప్రాణం విలువెంతో చెప్పు. చంపేడు సార్ నా కొడుకుని. చంపేడు సార్. ఎవడరా నువ్వు? నేను గవర్నమెంట్ ఆఫీసర్ సార్. వీడి వల్ల 3 ప్రాణాలు పోయింది సార్. దానికి సంబంధించిన ఆధారం నా దగ్గర ఉన్నాయి సార్. ఆధారాలను దగ్గర పెట్టుకుని ఇక్కడేం చేస్తున్నారా? వీడు లుంగి తొడుక్కున్న లంగగాడవని నువ్వే అంటున్నావు. అలాంటి వాడితో బతకనేది బే. వీడు కోటి ఇస్తాడు సార్. అయినా నేను లొంగలేదు సార్. కోటి ఇస్తే లొంగలేదు, 2 కోట్లు ఇస్తే, 3 కోట్లు ఇస్తే అది గలారా బిజినెస్ చేస్తారా? నాకు డబ్బు వద్దు సార్. బిజినెస్? నేను సిన్సియర్ ఆఫీసర్ సార్. నువ్వు సిన్సియర్ ఆఫీసర్? సిన్సియర్ ఆఫీసర్? సిన్సియర్ అంటే అర్థం తెలుసా? సిన్సియర్ ఆఫీసర్? సిన్సియర్ బిజినెస్ చేస్తావరా? చెప్పరా, చెప్పు. నీ సంగతి ఏంటో చెప్పు. గుడ్డ లేకుండా పుట్టావు, గుడ్డ లేకుండా పోతావు. మధ్యలో గుడ్డలు వేసుకున్నా అని చెప్పి సింధులు వేస్తే ఇలాగే సినిగిపోద్ది. ఓయ్, నేనెవరో తెలుసా నీకు? నేనెవరో తెలుసా? రేయ్, కొట్టొద్దు కొట్టొద్దు అని ఫీల్ అయిన వాడిని గెలిగించుకొని మరి కొట్టించుకోవడమేంట్రా? సరే చెప్పరా. గంట కాదు 24 గంటలు మొత్తం నీకే గడేస్తా. నువ్వడో చెప్పు. నేను చెప్పు చెప్పు. మా నాన్న ఎందుకు కొడుతున్నావు? నాన్న? అవును, మా నాన్నే ఎందుకు కొడుతున్నావు? అయితే ఈయన ఇంకో 2 ఎక్కువ పడాలి. ఏయ్, చెప్తున్నాను కదా మా నాన్నని. ఆడికి చెప్పు. పుడుకునే ప్రాణం కోసం ఇదంతా అవసరమా అని. నానంటాడు తగినంత వరకు అంతా బాగానే ఉంటది. తగిలితే చూడు ఇలా ఉంటది. చెప్పు ఆడికి. I love you, ne. I love you. ఏంటే అలా చూస్తున్నావు? నీ బాబుని కుమ్మి మరి నీకు అలవ్ చెప్తున్నాను చూస్తున్నా. నువ్వేంట్రా నేను కొట్టి మరి మీ అమ్మాయితో మాట్లాడుతున్నాను చూస్తున్నా. తెలుసే, నాకు టైమింగ్ తప్పని తెలుసు. బట్ నా ఫీలింగ్ మాత్రం కరెక్టే. టైమింగ్ సెట్ అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకున్నాం అన్నట్టు వాడికి 2 పెగ్లేసి పడుకోబెట్టు, నొప్పులు తగ్గిపోతాయి. నాకు కూడా బీరుకు టైం అయింది, ఉంటానే. ఏయ్, నువ్వేంటి ఇక్కడ? వెళ్ళిపో. నీతో కొంచెం మాట్లాడే ఉందా? ఏంటి మాట్లాడేది? నువ్వు వెళ్ళి ఫస్ట్. మాట్లాడేసి వెళ్ళిపోతా. కొంచెం మాట్లాడు బుజ్జి. మాట్లాడేది ఏం లేదు, వెళ్ళు. మాట్లాడదాం అంటున్నాను. చెప్పింది కదా, వెళ్ళిపో. కొడితే కోమాలోకి వెళ్ళిపోతాను. నీ ఫోజ్ కొడుతున్నా, ఫోజ్ ఫోజ్ కొడుతున్నా. పక్కనే ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవే, కానీ అవేం ఫీలింగ్సే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు అలా వచ్చేసాయి. ఎప్పుడు ఒక అమ్మాయి నా చుట్టూ తిప్పుకోవాలనుకున్నానే, కానీ ఒక అమ్మాయి చుట్టూనే తిరుగుతాను అనుకోవాలా. నా క్యారెక్టర్ అది కాదే. ఫీలింగ్స్ క్యారెక్టర్ దెబ్బ తీసేసిందే. ఏముంది మీ అమ్మాయిలో? ఏముంది? సరళ, ఇంతకు నువ్వేమనుకుంటున్నావు చెప్పు. ఏంటి అనుకునేది? అదే లవ్ చెప్పాను కదా. పోరా.
ఏయ్ నిన్ననే ఆన్సర్ ఏంటో చెప్పేళ్ళు